మామూలుగా కూర్చున్నాను జస్ట్ పైన బాగుందని అంతే. అసలు విషయం ఏంటంటే మనం కష్టపడి డ్రా చేసే పెయింటింగ్స్ అండ్ పెన్సిల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అలా రోజులు కష్టపడి లేకపోతే నెలలు కష్టపడి డ్రా చేసే దానికి కనీసం ఒక 20,000 లేకపోతే 30,000 మహా అయితే 50,000 లేదా మినిమం లోకి వచ్చేసరికి 5,000 6,000 ఇలానే ఉంటుంది. కానీ కొంతమంది మోడర్న్ ఆర్ట్స్ ఏవో అంటున్నారు కదా, పిచ్చి పిచ్చి గీతలన్నీ గీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి అంతేం బాగోవు, నిజంగానే బాగోవు. సింప్లీ ఊపిరి మూవీలో ఏదో బోర్డు మీద రెడ్ పెయింట్ అన్నట్టు. ఎస్, ఎందుకు అంత రేట్ దేనికి? ఏం చేస్తున్నారు అని చెప్పి. పోనీ ఆ బోర్డర్ ఏమన్నా బంగారంతో చేస్తున్నారా? పోనీ ఏం చేస్తున్నారు అసలు? అంత డబ్బు దేనికి? కొన్ని చోట్ల అయితే ఏకంగా 20 మిలియన్స్ అని చెప్పేదో అన్నారు. అంటే మిలియన్స్ అంటే 1 crore, 20 మిలియన్ నైనా 2 కోట్ల ఒక పెయింటింగ్ 2 కోట్లు అంట. 2 కోట్లు అంటే కొంతమంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కష్టపడితే 10 years కష్టపడినా 1 crore అంత ఈజీగా రావు. ఎవరినైనా 2 కోట్లు అంటే ఒక పెయింటింగ్ ఏం చేస్తారు అసలు? 2 crores అంటే ఆ పెయింటింగ్ ఏం చేస్తారు వీళ్ళు చెప్పండి. నిజానికి వాళ్ళు వేసేది ఏంటంటే పెయింటింగ్ కి హైప్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తారు. దీంతో ఫస్ట్ ఏం చేస్తారంటే ట్యాక్స్ ఎగ్గొట్టేస్తారు. మామూలుగా పెయింటింగ్ కొన్నప్పుడు దాని మీద ట్యాక్స్ అయితే పడదు అంతగా, ఎందుకంటే అది ఒక ఫిక్స్డ్ రేట్ లో అయితే ఉండదు కాబట్టి. అండ్ ఇంకోటి కొన్ని రీజన్స్ వల్ల ట్యాక్స్ అనేది ఉండదు ఫస్ట్ ఈ పెయింటింగ్స్ కొనే వాటికి. మనం ఏ ప్రోడక్ట్ కొన్నా గానీ లేకపోతే ఏ థింగ్ ఎలాంటిది ఏ ఫర్నిచర్ గానీ ఏది కొన్నా సరే దాని మీద ట్యాక్స్ అనేది ఉంటుంది. కానీ ఈ ఆప్షన్ లో కొనే పెయింటింగ్స్ కి మాత్రం ట్యాక్స్ అనేది పడదు. ఇంకొకటి ఎస్ ట్యాక్స్ పడదు కాబట్టి కొంటారు, కానీ కొనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే కొన్ని చిన్న ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో పెయింటింగ్స్ అనే వాటిని కొనేస్తారు. సపోజ్ ఒక 10 lakhs పెట్టి పెయింటింగ్ కొన్నారు అనుకున్నాం అంటే 10 lakhs కి ట్యాక్స్ కట్టగల వాళ్ళు. ఇంకా సరే ట్యాక్స్ కొట్టేశారు, 10 lakhs పెయింటింగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆప్షన్ కండక్ట్ చేసే వాళ్ళు 2-3 months కానీ లేకపోతే 5 months అనుకున్నాం. ఈ 5 months ఆఫ్ పీరియడ్ లో వాళ్ళు కొన్న పెయింటింగ్ ఏదైతే ఉందో దాన్ని హైప్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఇంకా క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా ఆ పెయింటింగ్ కొందామనే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పెయింటింగ్ రేటు అంతా 10 lakhs కొన్నారు కదా, ఇప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ కి వచ్చేసరికి ఆ ఆప్షన్ లో అమ్మేది ఎంత, బిడ్డింగ్ అమౌంట్ ఎంత అవ్వచ్చు? స్టార్టింగ్ 8 lakhs అవ్వచ్చు. 8 lakhs లో స్టార్ట్ అయింది, సేల్ కి వచ్చేసరికి ఒక 30 lakhs 40 lakhs కి సోల్డ్ అవ్వచ్చు. సో 40 lakhs అంటే వీడు 10 lakhs ఇన్వెస్ట్ చేసి 30 lakhs ప్రాఫిట్ కొట్టాడు. జస్ట్ ఒక్క పెయింటింగ్ తో 30 lakhs ప్రాఫిట్ కొట్టాడు విత్ ఇన్ 5 months లో. సో అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే ఇది ట్యాక్స్ మీద అయితే రన్ అవ్వట్లే, వాడికి ట్యాక్స్ మీద అయితే రన్ అవ్వట్లే, ట్యాక్స్ కట్టక్కల, ట్యాక్స్ కొట్టేసేయచ్చు. ఇంకోటి పెయింటింగ్ కొన్నట్టు 30 lakhs ప్రాఫిట్ ఇతనికి. సో ఎలా ఉంది ఇది? ఇప్పుడు ఇతనికి ఇక్కడ ఏంటంటే బిజినెస్ మాత్రమే కనబడుతుంది అండ్ మనీ కనబడుతుంది అంతే. పెయింటింగ్ ఎంత బాగుంది ఎలా ఉంది, పెయింటర్ ఎవరో కూడా తెలీదు నార్మల్గా అయితే. కొంతమందికి పెయింటర్ ఎవరో తెలియదు, అసలు ఆ పెయింటింగ్ ఎలా ఉందో కూడా తెలియదు. జస్ట్ అమౌంట్ చూస్తారు, కొంటారు, మళ్ళీ సేల్ పెట్టేస్తారు. సేమ్ మోనాలిసా పెయింటింగ్ కి అంత డిమాండ్ గానీ అంత హైప్ గానీ రావడానికి సేమ్ ఇదే రీజన్, ఇలా సెటిలైట్ అవడం వల్ల. అండ్ ఆ పెయింటర్ అతను కూడా ఒక రీజన్. సో బిజినెస్ పరంగా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందుకే ఆ పెయింటింగ్స్ కి అంత డిమాండ్ ఉంటుంది. అందుకు మించి ఇక్కడ వాళ్ళు ఏదో బాగా వేస్తున్నారు, ఆ పెయింటింగ్ లో ఏదో అర్థం ఉంది, లేకపోతే కొంతమంది మహాత్ములు మాత్రమే ఆ పెయింటింగ్ అర్థం చేసుకోగలరు. ఎంత డెప్త్ గా అయితే ఎవరో అంత ఏం అనుకోకండి. కొన్ని ఉంటాయి, నిజంగానే ఉంటాయి, కొన్ని మాత్రమే ఉంటాయి, అది కూడా అర్థం చేసుకోవాలి. అలానే అందరూ మరి బిజినెస్ మైండెడ్ గానే ఉండరు. కొంతమంది ఏంటంటే బాగా రిచ్ పీపుల్ ఏంటంటే ఇంట్లో అందంగా ఉంటుందని కొంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇష్టం కొంతమందికి ఏం కలగా. సో వాళ్ళని కూడా మనం తప్పు పట్టకూడదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెయింటింగ్స్ కూడా వేస్తా ఉంటారు, అదొక ప్యాషన్, అదొక హ్యాపీనెస్. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉండి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చేలా కూడా ఉండి ఏంటి నిజమా అని అనిపిస్తుంది. పెయింటింగ్ ఎక్కువ రేట్ అమ్మేది దీనికి, ఆ పెయింటింగ్స్ కి అంత రేట్ ఉండేది రీజన్ ఇదే, ట్యాక్స్ ఒకటి, బిజినెస్ ఒకటి, అండ్ ఇంకోటి తక్కువ టైంలో ఈజీగా మనీ, సింపుల్. హైప్ కూడా వచ్చేది దీనికి రీజన్ అయితే మీకు చెప్పేసాను. అండ్ ఇంకోటి కొంతమంది ఆర్టిస్టులు వేసే పెయింటింగ్స్ ని నీట్ గా కొనుక్కోండి. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లలో కాదు, ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. మన గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటది. అప్పుడు మీరు కొనుక్కున్నారంటే అసలు అది వర్త్ 100% వర్త్ అని చెప్పొచ్చు నేను. ఇవి ఆప్షన్స్ లో కంటే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారు కదా, చాలా వర్త్ నిజంగా. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా మీరు ఆర్టిస్ట్ తోనే మాట్లాడుకోవచ్చు. ఇది ఎంత కష్టపడి వేసారో ఆ కష్టానికి తగ్గట్టుగానే
ఆయన ఆ పెయింటింగ్ లేకపోతే ఆవిడ ఆ పెయింటింగ్ అనేది రేట్ ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ఇంకో మంచి థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పెయింటింగ్ కొంటున్నారో ఆ పెయింటింగ్ కి వాళ్ళ పడ్డ కష్టం ఉంటుంది కదా, అది ఆల్రెడీ మీరు యూట్యూబ్ లోనే చూడొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనైనా చూడొచ్చు వాళ్ళ కష్టం ఎలా ఉందని. సో వర్త్ అనిపిస్తుంది ఆ రేట్, ఆ ప్రైస్ దానికి. అండ్ ఇంకోటి కొంతమంది కర్ర పుల్లలు, ఇవి చిన్న చిన్న పుల్లలు ఇవి అన్ని పెట్టేసి లేకపోతే కలర్స్ వేసేసి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు అమౌంట్. అది కూడా మీరు తక్కువ చేసి చూడకూడదు, ఎందుకంటే అది క్రియేటివిటీ లెక్క వస్తుంది. మిగతా వాళ్ళకి రాలేదు, వాళ్ళకి వచ్చింది. అది కూడా క్రియేటివిటీ. టైం పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేసుకోకుండా క్రియేటివిటీ, ఆ థాట్ కోసం, ఆ ఐడియా కోసం వాళ్ళు పెట్టిన టైం ఉంటది కదా, అది కూడా వర్తే. సో నా సజెషన్ ఏంటంటే మాక్సిమం ట్రై చేయండి. ఎగ్జిబిషన్స్ లోకి వెళ్ళి 2 వీడియోలు అప్లోడ్ చేసినట్టున్నాం. ఫస్ట్ ఇది ఒకటి ఫేమస్, ఇది అమరావతి చిత్రకళ వీధి, అది ఒకటి అప్లోడ్ చేసాం కదా. అందులో అయితే బాగా చాలా దాదాపు 100 మంది పైగానే వచ్చారు. 100 మంది. మేము తిరగలేకపోయాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా ఇంకా అవ్వలేదు, చాలా ఉన్నాయి, మేము చూడలేకపోయాం. ఒక్కవేళ కొనడం స్టార్ట్ చేశారు అంటే నిజంగా అక్కడ మార్కెట్ వచ్చేసరికి ఒక 50 కోట్ల అంత మార్కెట్ ఉంది. 2 స్ట్రీట్స్ అంతే, 2 స్ట్రీట్స్ కూడా కదా భయ్యా, దాదాపు ఒక 800 మీటర్స్ ఎంత ఉన్నట్టు ఉంది అది, ఆ లైన్ మాత్రమే. 2 సైడ్స్, అది కూడా ఒక సైడ్ కూడా పెట్టలే, 2 సైడ్స్ కలిపి కదా నేను చెప్పేది. 2 వైపులో కలిపి పెట్టారు. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ దాకా వెళ్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు 800 మీటర్స్ పైనే, ఇంకా అంత పొడుగు. మరి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు, చాలా రిచ్గా. మీరు కూడా చూస్తూ ఉండంటారు. ఒకవేళ తెలియకపోతే వీడియోస్ కూడా మన దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద రీజన్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.